ఢిల్లీ పేలుడు ఘటనలో మరొకరిని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. టెర్రరిస్ట్ ఉమర్ నబీకి హర్యానాలోని ధౌజ్ గ్రామంలో ఆశ్రయం ఇచ్చిన ఫరీదాబాద్ వాసి షోయబ్ ను అరెస్ట్ చేశారు. ఎర్రకోట దగ్గర జరిగిన కార్ బాంబ్ దాడికి ముందు టెర్రరిస్ట్ ఉమర్ కు లాజిస్టికల్ సపోర్ట్ కూడా అందించినట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ శాఖ అధికారులు. ఢిల్లీ పేలుళ్ల కేసుకు ఫరీదాబాద్ కు ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో ఒక అండర్ గ్రౌండ్ మద్రసాకు లింక్ ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో ఈ అండర్ గ్రౌండ్ మద్రసాను గుర్తించారు. ఆ మద్రసా గోడలు ఏకంగా 4 నుంచి 5 అడుగుల మందంతో అసాధారణంగా ఉండటం అనుమానాలను మరింత పెంచుతోంది. ఆ మద్రసా ఇంకా నిర్మాణ దశలోనే ఉందని తెలుస్తోంది. మద్రసాలోని ఎక్కువ భాగం భూగర్భంలోనే ఉండగా కేవలం 3 అడుగుల నిర్మాణం మాత్రమే బయటకు కనిపించేలా ఉంది. మొత్తం 200 యార్డుల స్థలంలో ఈ అండర్ గ్రౌండ్ మద్రసా నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం హర్యానా మౌల్వీ ఇష్టియాక్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. కానీ దీనికి సంబంధించిన నిధులు మాత్రం వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్ట్ అయిన ముజమ్మిల్ సమకూర్చారు. దీంతో ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసు ఈ మద్రసాకు ఉన్న సంబంధంపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించి ఈ మద్రసా ఆర్గనైజ్డ్ మాడ్యూల్ కావచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. దీంతో భూగర్భ నిర్మాణాన్ని ఎప్పుడు ప్లాన్ చేశారు, అసలు ఎవరు రూపొందించారు, నిర్మాణ సామాగ్రిని ఎక్కడి నుంచి సేకరించారు, ఇంత బలమైన అంతర్గత నిర్మాణం అసలు ఎందుకు నిర్మించారు అనే దానిపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. ఇది కేవలం మతపరమైన ప్రదేశమే కాకుండా రహస్య కార్యకలాపాల కేంద్రంగా కూడా ఉండవచ్చని అంటున్నారు. 2 రోజుల క్రితం డాక్టర్ ముజమ్మిల్తో కలిసి ఫరీదాబాద్ కు చేరుకుంది ఎన్ఐఏ టీం. మద్రసాను తనిఖీ చేయడమే కాకుండా అల్ ఫలాహ్ యూనివర్సిటీకి, దాంతో పాటు అతడు బస చేసిన ఇంటికి కూడా తీసుకువెళ్లి దర్యాప్తు చేశారు.